అందరికీ నమస్తే. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మన రిచ్చు బిచ్చగాల యొక్క ఆధార్ కార్డు తిరిగిపోయింది. ఎందుకంటే ఇంకా జీవితంలో ఎప్పుడు ఆ కలియుగ శ్రీ వెంకటనాథుడి దర్శనానికి వాళ్ళు పనికిరారు కాబట్టి ఆ రిచ్చు బిచ్చగాల యొక్క ఆధార్ కార్డు అనేది రద్దు చేయడం జరిగింది. మన టీటీడీ వాళ్ళకి ఈ సందర్భంగా చాలా 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 ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి అహంకారులని, ఇలాంటి యొక్క నోటి దురుసు ఉన్న వాళ్ళని ఆ తిరుమల పవిత్రమైన పుణ్యక్షేత్రంలో వచ్చి అంటే మాట తీరు ఎలా మాట్లాడాలో తెలియని ఇలాంటి అహంకారులను డబ్బు గర్వంతో మాట్లాడే మాటలు మాలాంటి వాళ్లకు, ఆ శ్రీ వెంకటనాథుడిని ఎంతో మేము ప్రేమగా చూసే మాలాంటి వాళ్లకు చాలా బాధ కలిగే విధంగా తను అవమానించడం మాకు నచ్చలేదు. మీరు తీసుకున్న నిర్ణయానికి మేమందరము మీకు చేతులెత్తి నమస్కరించుకుంటున్నాము. ఇలాంటి తప్పులు మరెవ్వరూ ఇంకెవ్వరూ చేయకుండా మీరు తీసుకున్న నిర్ణయానికి మాత్రం మేమందరం ఏకీభవిస్తున్నాం. చాలా 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 ధన్యవాదములు మీకు అందరికీ. మన రిచ్చు బిచ్చగాళ్ళు శివజ్యోతి అక్క గారు, ఏంటి రిచ్చు బిచ్చగాళ్ళ ప్రసాదం అడుక్కుంటున్నారా? 10,000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నారా? 10,000 రూపాయలు, నీ 10,000 రూపాయలు ఎంత? నువ్వెంత? నీ అర్హత ఎంత? మహా అయితే నీ సంపద ఎంత? నీ సంపద ఒక్కరోజు తిరుమల ఉండి లెక్కంత కాదు నీ జీవితకాలం సంపద. అర్థమైందా? నీ సంపదను చూసుకొని 10,000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నానని అహంకారంతో మాట్లాడుతున్నావా? రిచ్చు బిచ్చగాళ్ళమంట. ప్రసాదం అడుక్కుంటున్నారంట. నువ్వేంటి ప్రసాదం అడుక్కోడు? అవును, నువ్వు బిచ్చగత్తెవే. నువ్వు బిచ్చగత్తెవే, కానీ రిచ్చు బిచ్చగత్తివి కాదు. నువ్వు ఒక బెగ్గర్వే. అర్థమైందా? నువ్వెంత? నీ అర్హత ఎంత? తిరుమల ప్రసాదాన్ని అవమానిస్తావా? తిరుమల ప్రసాదం స్టిల్ ఇప్పటికీ ఎవరైనా మా ఇంటికి తెచ్చిస్తే మేము ఒకవేళ ఆ సమయానికి స్నానం చేసి ఉండకపోతే ఒక పవిత్రమైన ప్లేస్ చూపించి అక్కడ పెట్టండి, స్నానం చేసి తీసుకుంటామని చెప్పేసని మేము స్నానం చేసి పవిత్రంగా పూజ చేసి ఆ ప్రసాదాన్ని తీసుకెళ్లి దేవుడి గదిలో పెట్టి పవిత్రంగా ఆ లడ్డూకి మేము పూజ చేసి అప్పుడు ప్రసాదంగా స్వీకరిస్తాం. ఆయన అనుగ్రహంతో మా వరకు వచ్చింది, ఆయన అనుగ్రహం మా పట్ల ఉందనేసని ఎంతో సంతోషంగా భావించే ప్రసాదాన్ని స్వీకరించే మాలాంటి వాళ్లకు నువ్వు మాట్లాడిన మాట ఎంత మనోవేదన కలిగించింటది, ఎంత బాధ కలిగించింటది. తర్వాత మళ్ళీ తప్పు చేసేస్తాను, నా వైపు నుండి తప్పు ఉంది, కానీ మా తమ్ముడు అవైలబుల్ లేడు నేను చెప్పించడానికి, క్షమాపణ చెప్పించడానికి. ఏం చేస్తున్నాడు? నేను ఇంకా బూతులు మాట్లాడితే బాగోదు, అవునా? అంతటి అహంకారమా? మీరు ఒక హిందూ అని చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంది. నీలాంటి వాళ్ళు సంస్కృతి సాంప్రదాయము తెలియని వాళ్ళు, ఆ కలియుగ వెంకటేశ్వరుడు యొక్క విలువ తెలియని వాళ్ళు, ఆ కొండ పవిత్రత తెలియని వాళ్ళు ఆ దర్శనానికి కూడా అర్హులు కారు. అందుకోసం అనేసే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, మీరు అన్నారు మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు, ఈ బిడ్డను కూడా శ్రీ వెంకటనాథుడే ఇచ్చాడనేసని. అవునా? నువ్వు నీ కడుపులో ఊపిరి పోసుకుంటున్న బిడ్డ శ్రీ వెంకటనాథుడు ఇచ్చినప్పుడు మరి నీ బిడ్డను ఎలా నువ్వు ప్రేమతో సంరక్షించుకుంటూ కాపాడుకుంటూ తినే ఫుడ్ దగ్గర నుండి ఎంతో ప్రేమతో తిని నీ బిడ్డ ఆరోగ్యాన్ని చల్లగా చూడాలని చెప్పేసి అంత జాగ్రత్తలు తీసుకుంటావు కదా. మరి ఆ శ్రీ వెంకటనాథుడి మీద పదజాలాన్ని వదిలేటప్పుడు, ఆ ప్రసాదం పట్ల నా గర్వాన్ని చూపించేటప్పుడు, అహంకారపు నోటి దురుసుతో మాట్లాడేటప్పుడు అప్పుడు కనిపించట్లేదా? అప్పుడు శ్రీ వెంకటనాథుడి యొక్క ప్రసాదాన్ని నేను అవమానిస్తున్నాను. ఎవరైతే నేను ఈ స్థాయిలో ఉండడానికి నేను ఈరోజు 10,000 రూపాయలు టికెట్ పెట్టి కొని నేను ఎవరి దర్శనం కోసం వెళ్తున్నానో ఆయన ప్రసాదాన్ని అవమానిస్తున్నాను అనేసరి నీకు కొంచెమైనా బుద్ధి పని చేయట్లేదా? మానసిక స్థితిని కోల్పోయావా ఆ క్షణం? అక్కడ నీ మాట తీరు ఎంత 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 బాధ పెడుతుంది, ఎంతమందిని బాధ పెడుతుంది. ఏమ్మా, కొద్దిగైనా ఆలోచించాల్సిన అవసరం లేదా? ఎంతమంది మనోభావాలని దెబ్బతీసే విధంగా అడుక్కుంటున్నానంటావేంటమ్మా? వెంగమాంబ సత్రాలయం మీకు అందరికీ తెలుసు కదమ్మా. వెంగమాంబ సత్రాలయం మీకు అందరికీ తెలుసు కదా. ఆవిడ కూడా ఆ కొండ మీదకు వచ్చిన తర్వాత అక్కడ నివసించాలి, తనకు ఒక స్థలం కావాలి అంటేనే శ్రీ వెంకటనాథుడు సాక్షాత్తుగా అమ్మవారిని ప్రార్థించమన్నాడు. అప్పుడు ఆ వెంగమాంబ
లక్ష్మీదేవి అంశతో పుట్టిన ఆవిడైనా సరే లక్ష్మీదేవిని ప్రార్థించి, అమ్మా నాకు ఇక్కడ నివాస స్థలాన్ని ప్రసాదించు తల్లి, శ్రీ వెంకటనాథుడు అంటే శ్రీనివాసుడు మిమ్మల్ని అడగమని చెప్పాడు అనేసని ఆవిడ లాంటి అంత గొప్ప మహనీయురాలు లక్ష్మీదేవి అంశ ఆవిడే అక్కడ కొంగు చాచి అడుక్కున్నది లక్ష్మీదేవిని. అంతకంటే గొప్పదానివా నువ్వు? అడుక్కుంటున్నావా? అడుక్కో. జీవితకాలం ఆయన దర్శనం కోసం అడుక్కో. జీవితకాలం ఆ లక్ష్మీ వల్లభుడి దర్శనం కోసం ప్రార్థించు. జీవితకాలం వాళ్ళ అనుగ్రహం నీకు కలగాలనేసని అమ్మలు గన్న అమ్మ ముగురంబల మూలు కుటుంబ ఆ లక్ష్మీదేవి ఆ పద్మావతీదేవి వాళ్ళ అనుగ్రహం నీకు ఉండాలనేసని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా యొక్క ఆ అలర్మేలు మంగమ్మ ఆశీర్వాదం నీకెప్పుడూ ఉండాలనేసని, నీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఆశీర్వాదం ఉండాలనేసని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక తల్లివి కాబోతున్నావు. మా యొక్క తిరుమల పవిత్రతను మాట్లాడిన తీరు మాకు నచ్చలేదు కాబట్టి మాకు బాధ కలిగింది. అందరము అందుకోసం అనేసే నీ మాట తీరుని వ్యతిరేకిస్తున్నారు. చాలా 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 తప్పు చేశారు. మీరు ఆ తప్పును వ్యతిరేకిస్తున్నారు. మీరు తల్లి కాబోతున్నారు. మీరు ఆరోగ్యంగా మీ బిడ్డకు ఆరోగ్యకరమైన జన్మను ప్రసాదించే విధంగా శ్రీ వెంకటనాథుడు ఆశీర్వాదించాలనేసని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అలర్మేలు మంగమ్మ ఆశీర్వాదం నీకు నీ బిడ్డకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండండి. ఇంకొకసారి ఇలాంటి అపవిత్రమైన మాటలను మాత్రం మీరు మాట్లాడి మా అందరినీ బాధ పెట్టకండి. అలాగే అటువంటి పుణ్యక్షేత్రాన్ని మాత్రం ఇంకొకసారి మీలాంటి వాళ్ళు పాపం కడుక్కుంటేనే మహాపుణ్యక్షేత్రంలో అడుగు పెట్టే అవకాశం మీకు ఉంటుంది. అంతేగాని అంతకు మించి అయితే ఉండదు. సాలగ్రామమయమైన అటువంటి పుణ్యక్షేత్రాన్ని మాత్రం మీ నోటి భాష ద్వారా ఇలా అవమానించకండి. మేమైతే తట్టుకోలేము. మేము చాలా 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 గొప్పగా చూసుకునే ఆ కొండను మాత్రం మీలాంటి వాళ్ళ అడుగులతో అపవిత్రం చేయకండి. అది సాలగ్రామమయం. ఎంతోమంది మహనీయులు నడిచిన ఆ కొండని అపవిత్రం చేయకండి మీ మాట ద్వారా, మీ అడుగుల ద్వారా. ప్లీజ్ దయచేసి. అది కలియుగ వెంకటేశ్వర స్వామి నివహిస్తున్న పుణ్యక్షేత్రం. సాక్షాత్తు ఆయన వైకుంఠం నుండి వచ్చి నివసిస్తున్న పుణ్యక్షేత్రం. అక్కడ మీరు చూసే విగ్రహం వేరు, మనం చూడని నిజమైన రూపం ఉంది అక్కడ. అవునా? ఒక ప్లేన్ మాత్రమే మీరు చూస్తున్నారు, రెండో ప్లేన్ మీరు చూడలేదు. కాబట్టి అక్కడ రెండో ప్లేన్లో ఆ కలియుగం అక్కడే ఉంది. ఆ వైకుంఠాన్ని ఆయన తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించిన తర్వాతే ఆయన అక్కడ స్వయంగా నిలచాడనమాట. అర్థమైందా? ఆయన పుణ్యక్షేత్రాన్ని మాత్రం అవమానించకండి. మమ్మల్ని ఎవరిని బాధ పెట్టకండి. ఇలాంటి చేష్టలు మాత్రం ఇంకెప్పుడు చెయ్యకండి దయచేసి. మీ ద్వారా ఇంకొంతమందికి ఇలా మాట్లాడే ఇంకొంతమందికి బుద్ధి చెప్పడానికే మీ నోటి ద్వారా ఇలాంటి భాషను మాట్లాడే విధంగా చేయించాడేమో అనేసి అనిపిస్తుంది శ్రీ వెంకటనాథుడు. అలాగే అమ్మవారు ఒకరి నోటి ద్వారా ఒక మాటకు ఇంతటి కోపాన్ని ప్రజల నుండి, ఇంతటి బాధను ఎదుర్కొనే విధంగా నీ నోటి భాషను భగవంతుడు అక్కడ నీ నోటి మాటల ద్వారా రాణించాడు అనేసి అంటే దీని వెనక ఇంకొంతమందికి బుద్ధి వచ్చే విధంగా, ఇంకొంతమందికి ఇలాంటి ప్రయత్నం ఇంకెవరూ చేయకుండా చేసే విధంగా ఈరోజు మీ ద్వారా 10 మందికి బుద్ధి చెప్పే విధంగా మీ నోటి భాషను ఇక్కడ వాడనిచ్చాడేమో అనేసి అనిపిస్తుంది. ఇంకెవ్వరు ఇలాంటి సాహసాలు అయితే చేయకండి దయచేసి. ఇది మామూలుగా మీరు అనుకునే విధంగా అయితే నేను ఇక్కడ రియాక్ట్ అవ్వలేదు. మీరందరూ వీడియో పూర్తిగా చూసినట్టయితే, వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా వీడియోలో మెసేజ్ చేయగలరనేసని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎవరిని తప్పులు పట్టాలనో ఎవరిని కించపరచాలనో అయితే మాట్లాడలేదు. కొన్ని మాటలు చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టినే నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. నేను సామాన్యంగా ఎవరి మీద ఎటువంటి వేలు చూపించే విధంగా చేయాలనేసి నేను ఎప్పుడూ అనుకోను. కానీ మా కలియుగ వెంకటేశ్వర స్వామి వరకు వచ్చేసరికి నేను ఓర్చుకోలేకపోయాను. కాస్త నేను ఈ వీడియో చేసే ముందు కూడా శ్రీ వెంకటనాథుడికి పూజ చేసి నమస్కరించుకొని నేను
ఇలా మాట్లాడగలుగుతున్నానయ్యా, నాకు బాధ కలిగింది, ఇలా మాట్లాడగలుగుతున్నాను, నా పద భాషలో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే మన్నించు తండ్రి అని చెప్పేసి ఆయనకు నమస్కరించుకున్న తర్వాతే ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి.